యూఎస్ఏలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది సూపర్గా బజ్ అనేది ఉంది. అక్కడ ఆ రివ్యూస్ కూడా భయంకరంగా ఉన్నాయన్నమాట. ఎవరు పట్టినా కానీ బాగుంది అని చెప్తున్నారా కానీ ఈ మూవీ బాగాలేదు అని చెప్పి ఎవరు చెప్పట్లేదండి. నిజంగా అసలు అంత బాగుంది, అంత నీట్గా తీశారు. అసలు విశ్వనాథ్ అండ్ సన్ మూవీ డే 3 అనేది గడుస్తుంది అనమాట. ఈ యొక్క మూవీ వచ్చి ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను, ఎవరు మిస్ చేయొద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మొత్తానికి చూసుకున్నట్లయితే సూర్య గారు మరో హ్యాట్రిక్ కొట్టడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ కరుపు మూవీ అనేది భారీగా కలెక్షన్స్ అనేటివి సంపాదించింది. సో ఈ యొక్క మూవీ కూడా టోటల్గా చూసుకున్నట్లయితే 100 కోట్లకు పైగానే వసూలు చేసిందని చెప్పి క్లారిటీగా తెలిసిందనమాట. వీళ్ళు అఫీషియల్ పోస్టర్తో మనకు తెలియచేయడం అనేది జరిగిందనమాట. టోటల్గా మొత్తంగా చూసుకున్నట్లయితే మన తెలుగులోనే నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 46 కోట్ల 35 లక్షలు అయితే వచ్చిందనమాట. గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 55 కోట్లు కానీ 50 కోట్లు కానీ ఉండొచ్చు మ్యాక్సిమం. ఓకే, సో ఇంకా ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక 40 కోట్ల పైనే ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. మొత్తంగా అటు ఇటు కలిపి నెట్ కలెక్షన్ అండి. గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే మొత్తంగా అటు ఇటు కలిపి ఒక 100 కోట్ల పైనే వచ్చిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఏపీ టు తెలంగాణలోనే దీనికి మంచి బజ్ అనేది ఉంది. కలెక్షన్ కూడా భయంకరంగా వస్తుంది, అసలు మీకు తెలుసో తెలీదు. ఓకే, సో తమిళ్లో కూడా ఉందన్నమాట, క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ఈయన తమిళ హీరోనే కదా, అక్కడ ఎక్కువ బజ్ అనేది ఉందన్నమాట. ఫ్యామిలీ పరంగా వచ్చిన ఈ యొక్క మూవీ వచ్చి కలెక్షన్లన్నీ దుమారంగా కోస్తుందన్నమాట. డే 1 డే 2కి ఒక సూర్య గారు, తమిళ్ హీరో అయిన సూర్య గారు తెలుగులో ఎంత ఇదిగా కలెక్షన్ అనేది చేశాడా ఫస్ట్ టైం అసలు నాకు తెలిసి. అసలు మూవీ రిలీజ్ అవ్వకముందే దీని థియేట్రికల్ రైట్స్, మళ్ళీ వచ్చే శాటిలైట్ రైట్స్, ఓకే, దీని నాన్ థియేట్రికల్ హక్కులు కానీ వింటే బ్లాస్ట్ అవుతారు అసలు మీరు. మూవీ రిలీజ్ అవ్వకముందే దీనికి లాభం అనేది వచ్చింది అది. సో మూవీ బడ్జెట్ ఎంత అంటే 135 కోట్లు అనమాట. సో అది చెప్తాను, ఓకేనా, లాస్ట్ వరకు వినండి. మీకు లాస్ట్లో ఒక ఇది అనేది ఉంటుందన్నమాట. ఓకే అని చెప్పి మీరు అనుకుంటారనమాట. సో డే 1 చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి వరుసగా చెప్తానండి, మీరు వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో డే 1 చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 15 కోట్ల 35 లక్షలు అయితే వచ్చింది. ఓకే, మన ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఇక గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 17 కోట్ల పైన ఉంటుంది డే 1లో. ఇక డే 2 చూసుకున్నట్లయితే 22 కోట్ల 25 లక్షలు అయితే వచ్చింది ఈ యొక్క మూవీకి. ఇక గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 25 కోట్లు అయితే ఉంటుందన్నమాట మన ఇండియా నెట్ కలెక్షన్లో. ఓకే, సో డే 3 చూసుకున్నట్లయితే 8 కోట్ల 58 లక్షలు అయితే వచ్చింది నెట్ కలెక్షను, అన్ని లాంగ్వేజ్లకి సంబంధించి ఓన్లీ మన ఇండియాలో. సో ఇంకా గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 10 కోట్లు అయితే ఉండొచ్చు అనమాట. ఇక టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే ఇక టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్ అంటే అన్ని లాంగ్వేజ్లకి చూసుకున్నట్లయితే ఓన్లీ మన ఇండియాలో 46 కోట్ల 35 లక్షలు అయితే ఉంది. ఇప్పుడు డే 3 అనేది గడుస్తూ ఉంది. ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. ఓకే, తమిళ్లో వచ్చి ఈ యొక్క మూవీ 5 కోట్ల 17 లక్షలు అయితే సంపాదించింది. తెలుగులో వచ్చి ఈ యొక్క మూవీ 3 కోట్ల 58 లక్షలు అయితే సంపాదించింది. ఈ యొక్క మూవీ ఎంత బజ్ ఉంది దీనికి, ఫ్యామిలీ పరంగా వచ్చిన మూవీ. సో మీరు సోషల్ మీడియాలో ఆల్రెడీ వినే ఉంటారనమాట, కలెక్షన్ అనేది బాగా వస్తుంది, వయసు వీళ్ళకి పెరగట్లేదు, తగ్గుతుంది, వెనక్కి వెళ్తుంది అని చెప్పి కొంతమంది డైరెక్టర్లో చెప్పడం అనేది జరిగిందనమాట. బిగ్గెస్ట్ మూవీ అండి నిజంగా. ఇంత బజ్ అనేది రావడానికి, ఇంత కలెక్షన్ అనేది రావడానికి ఈ సినిమాకి సూర్య గారికి మరో ప్లస్ అనమాట. ఏ ఫ్రేమ్లో చూసినా కానీ సూర్య గారు ఆ మూవీలో రిచెస్ట్ బిజినెస్ మ్యాన్గా కనిపిస్తాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ అసలు నార్మల్గా ఉండదు, అంటే ఆ ఫీల్ రావాలి కదా. సో ఈయన బిజినెస్ మ్యాన్ ఈ మూవీలో అని చెప్పి, ఓకేనా. సో అది కాకుండా మన ఇండియాకి షార్ప్ షూటర్ అనమాట, గోల్డ్ మెడల్ని తెచ్చిపెడతాడు అనమాట ఆ మూవీలో. సో తన బాబుకి సరైన ఆరోగ్యం బాగాలేకపోతే కొంతమంది బోన్ మ్యారోని ప్రజెంటేషన్ అనేది చేశాడనమాట. అంటే ఎంతైనా సరే పర్వాలేదు, ఎంత డబ్బు అయినా ఇచ్చుకునేద్దాం అని చెప్పి మన హీరోయిన్ ముందుకు వస్తుంది. సో కొన్ని కారణాల వల్ల అక్కడ పనులన్నిటివి ఈ మధ్యలోనే జరిగే ఈ యొక్క కుటుంబ నేపథ్యంలోనే ఈ యొక్క కుటుంబ సన్నివేశాలు ఏవైతే ఉంటాయో హీరోయిన్కి, హీరోకి, తల్లికి, రాధికకి, సో ఆ యొక్క ఎమోషన్ అనేది బాగా క్లిక్ అయింది ఓవరాల్గా. ఇక యూఎస్ఏలో చూసుకున్నట్లయితే సో మంచి కలెక్షన్ అనేది వచ్చేసింది ఓవర్సీస్ నుంచి. మన ఇండియాలో చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 1 మిలియన్కి ఈ యొక్క మూవీ టికెట్స్ అనేటివి సోల్డ్ అవుట్ అయ్యాయి అనమాట బుక్ మై షోలో చూసుకున్నట్లయితే.
దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా వదిలేరు వీళ్ళు. సో అది ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఈ విధంగా కలెక్షన్ చేస్తుందండి. మొత్తంగా 100 కోట్ల పైనే చేసేసింది. ఓకేనా. సో 130 కోట్లు బడ్జెట్ ఈ యొక్క మూవీ. ఇక్కడి నుంచి బాగా వినండి. 90 కోట్లు థియేట్రికల్ రైట్స్ హక్కులు అనమాట. 90 కోట్లు మూవీ బడ్జెట్ వచ్చే 135 కోట్లు. ఓకే, థియేట్రికల్ రైట్స్ వచ్చే 90 కోట్లు జరిగింది. 90 కోట్లు పెట్టుకొని కొన్నారు ఈ మూవీని, కొన్ని చాలా దగ్గరలా మొత్తం కలిపి. ఇక చూసుకున్నట్లయితే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్, ఈ హక్కులన్నీ చూసుకున్నట్లయితే 125 కోట్లు పోయింది. అప్పుడు ఎంత లాభం మొత్తంగా చూసుకున్నట్లయితే? అంటే ప్రీ రిలీజ్ బిజినెస్కే ఒక రూపంలో చూసుకున్నట్లయితే 215 కోట్లు మొత్తంగా చూసుకున్నట్లయితే జరిగింది. దీని లాభం చూసుకున్నట్లయితే ఇటీవల అండి, అంటే ఈ 3 days తీసిండి మూవీ రిలీజ్, ఫస్ట్ డే రిలీజ్ అయినప్పటి నుంచి నేను చెప్పేది, ఈ 2 days తీసిండి, Day 2 Day 3 తీసిండి. అంతకు మించి కలెక్షన్ అనేది వచ్చేసింది, లాభం అనేది వచ్చేసింది. ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ యొక్క మూవీ అనేది. సో 85 కోట్లు షేర్ కలెక్షన్ అనేది వచ్చింది మూవీ రిలీజ్ అవ్వకముందే దీనికి. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే స్టోరీ పరంగా కానీ ఎక్కడ మనకైతే ల్యాగ్ అయితే అనిపిదు అనమాట. మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఎక్కడ మీకు కామెడీ పరంగా కానీ, సూర్య గారి యాక్టింగ్ పరంగా కానీ మీకు బోర్ అయితే కూడదు. మంచి బజ్ వచ్చింది, మంచి కలెక్షన్ అయితే వచ్చింది. వీళ్ళు ప్రతిదీ అఫీషియల్ పోస్టర్ రూపంలో మనకు తెలియజేస్తున్నారు. ప్రతిదీ 1 million టికెట్స్ అంటే అసలు 1 dayకే అసలు నార్మల్ విషయం కాదు అసలు. సో అదనమాట. అసలు ఏంది బాబు ఆ Day 2 Day 1 Day 3 కలెక్షన్ ఏంది? 15 కోట్లు ఏంది? 22 కోట్లు ఏంది? 8 కోట్లు ఏంది? అసలు ఒక తెలుగు మూవీకి ఆ విధంగా 3 రోజులకి అసలు ఒక తెలుగు మూవీకి వస్తుంది. అది కాకుండా సూర్య గారు మూవీ, ఆయన తమిళ హీరో, అసలు ఇంతగా రెస్పాన్స్ అనేది వస్తుందంటే అసలు మామూలు విషయం కాదు సూర్య గారికి. సో యూఎస్ఏలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది సూపర్గా బజ్ అనేది ఉంది. అక్కడ ఆ రివ్యూస్ కూడా భయంకరంగా ఉన్నాయన్నమాట. ఎవరు పట్టినా కానీ బాగుంది అని చెప్తున్నారా కానీ ఈ మూవీ బాగాలేదు అని చెప్పి ఎవరు చెప్పట్లేదండి. నిజంగా అసలు అంత బాగుంది, అంత నీట్గా తీశారు. అసలు డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ నార్మల్గా ఎంత డైరెక్షన్ బాగా తీశాడంటే సూర్య గారిని అంత నీట్గా ప్రజెంటేషన్ అనేది చూపించాడనమాట. సూర్య గారిని ఎక్కడ చూసినా కానీ సూర్య గారు చాలా గ్లామర్గా కనిపించాడు అనమాట. ఓకేనా. షార్ప్ షూటర్ సూర్య గారు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, తన కొడుకుకి బాగాలేదనమాట. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ సో స్టోరీని ముందుకు తీసుకొని వెళ్ళేదాన్నే మన సూర్య గారి యాక్టింగ్, అవన్నీ మనం చూస్తాం అనమాట మూవీలో. చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఓకే, ఇదండి కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే. ఓవరాల్గా టోటల్గా గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 100 కోట్ల పైనే ఉందన్నమాట. యూఎస్ఏలో మంచి కలెక్షన్ అయితే వస్తుంది దీనికి. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.